రైతులు పండించిన పంటలకు ఒక్కోసారి గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం కూలీల ఖర్చులు కూడా రావు. ఇలాంటి సందర్భాల్లో రైతులు పంటలను రోడ్లపై పారబోయడం లేదా పొలంలోనే కోయకుండా వదిలేయడం చేస్తూ ఉంటారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు స్థానిక రైతుల వద్ద కొనుగోలు చేసి వాటిని డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రై కూరగాయలు, ఆకులు, పొడులు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు, మనం కూడా చూసొద్దాం పదండి. ప్రస్తుతం దేశంలో ఎండిన పండ్ల వినియోగం పెరిగింది. ఎండిన పండ్లలో దాదాపు సగం ఎండు ద్రాక్ష, తరువాత ఖర్జూరాలు, అంజీరు ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొందరు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే గుంటూరు జిల్లా కొల్లిపర్ల మండలం కొల్లిపర గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి జొన్నల శ్రీనివాసరెడ్డి. మార్కెట్లో డ్రై ఫ్రూట్స్, డ్రై కూరగాయలు, పొడులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీన్నే ఆసరాగా చేసుకుని రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి డ్రై ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా సొంత ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. చుట్టుప్రక్కల రైతుల వద్ద నుండి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసి వాటిని చిప్స్, పొడులుగా మారుస్తున్నారు. నేను 20 సంవత్సరంలో హైదరాబాద్ 20 సంవత్సరం వరకు హైదరాబాద్లో ఉద్యోగం చేశాను. అంటే నేను డిఫెన్స్ కంపెనీలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో పనిచేశాను. తర్వాత వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా పనిచేసి 2020లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత ఇది మా స్వగ్రామం. సో అందువల్ల నేను మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి కదా. రిటైర్ అయిన తర్వాత ఖాళీగా కూర్చుంటే అనవసరమైనటువంటి ఏదైనా అనారోగ్యం పాలవుతామనే ఉద్దేశంతో నాకు కొంత పొలం ఉంది. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం వల్ల ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆ పొలం కొంత నేను ఇంతకుముందు కౌలుకి ఇచ్చిన పొలాన్ని నేను తీసుకుని ఆర్గానిక్ పంటలు ఏదైనా కానీ పండిద్దాం అని చెప్పి కనీసం మనం ఇంట్లోనే తినడానికి పనికొస్తుందనే ఉద్దేశంతో కూరగాయలు, తర్వాత నిమ్మ తోట పెట్టాను. నిమ్మ తోట పెడితే దాంట్లో ఏంటంటే ఎక్కువ పని, రోజు సంవత్సరం అంతా పని ఉండదు. ఒకసారి మనం పండించేస్తే సంవత్సరం దిగుబడి వస్తూ ఉంటుంది ఉద్దేశంతో నిమ్మ తోట వేశాను. ఆ తర్వాత దాంట్లోనే ఇంకా చుట్టూతా కొన్ని గంధపు చెట్లు పెట్టాను. ఇంకా కొన్ని రకాల పళ్ళ మొక్కలు, అంటే 4 రకాల జామలు, తర్వాత నేరేడు, తర్వాత అరటి కూడా ఒక 4-5 రకాల అరటి కూడా పెట్టాను. సో సంవత్సరం అంతా ఏదో ఒక పంట వస్తూ ఉంటుంది, దాంట్లోంచి ఆ ఫలాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏది పండగానే అందరికీ అలాగా పనిచేయడం, లేకపోతే కింద పడి రాలిపోవటం, అవి పాడైపోవడం జరుగుతూ ఉంది అనే ఉద్దేశంతో నేను దీన్ని కొంచెం ఫర్దర్గా లైఫ్ ఎక్స్టెన్షన్ చేయడం వల్ల మనకు కూడా ఉపయోగపడుతుంది. రైతులు కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళు దీన్ని పాటించుతారనే ఉద్దేశంతో ఒక డీహైడ్రేటర్ అంటే ఏంటంటే ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ ఏమైనా దుంపలైనా సరే మనం ప్రాసెస్ చేసి కట్ చేసి దాన్ని కానీ దాంట్లోంచి నీరుని తీసేస్తే కనుక దాని లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది. నార్మల్గా ఈ నీరు వల్ల ఏ పండైనా, ఫలమైనా, కూరగాయలైనా నీరు లోపల ఉండటం వల్ల ఎక్కువ రోజులు దానికి లైఫ్ మనకి ఉండదన్నమాట. అయితే మనం దీన్ని కట్ చేసి డీహైడ్రేట్ చేయటం వల్ల, దాంట్లో నీరు తీసేయటం వల్ల మన దగ్గర ఆ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో పెట్టేసి దానికి ప్రాసెసర్ ఉంటుంది. అంటే మనం టెంపరేచర్ని సెట్ చేసుకుంటానికి ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ మెషిన్ అది. దాన్ని మనం టైము, ఆ టెంపరేచర్ మనం సెట్ చేస్తే దాని ప్రకారంగా అది డీహైడ్రేట్ చేస్తుంది. అంటే టోటల్గా దానిలోంచి వాటర్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసినందువల్ల మనం దాని లైఫ్ని 3 months నుంచి 6 months, కొన్ని అయితే ఇంకా ఎక్కువ రోజులు 1 year దాకా కూడా మనం దాని లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. కనీసం మనకి 6 నెలల నుంచి 8 నెలల దాకా ఇది పనిచేస్తాయండి గ్యారంటీగా. మీరు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు కూడా వస్తుంది. న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. ప్రతి పండు, కూరగాయను డ్రై ఫ్రూట్ గానో, డ్రై పౌడర్ గానో తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పండ్లు కాయగా ఉన్నప్పుడు అవి పండిన తర్వాత ముక్కలుగా చేస్తున్నారు. సాధారణ డీహైడ్రేషన్ ప్రాసెస్ లో ఎండపెడతారు. తక్కువ సమయంలోనే చిప్స్ గా మారిపోతాయి. ఇలా తయారైన చిప్స్ ను పావు, అరకిలో చొప్పున ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇది మనం ఇక్కడ ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఏదైతే మనం చేస్తామో చాలా హైజీనిక్ కండిషన్స్లో మనం ప్రాసెస్ చేస్తాము. ఈ మిషనరీ కూడా ఏంటంటే
మనం ఆటోమేటిక్ మెషినరీ, మీరు మెషిన్ కటింగ్ మెషిన్ చూసారు కదా, దానిలో కట్ చేసేసి ఆ మెషిన్లో మన డ్రైయర్, అది మనం ఇక్కడ ఇండిజినస్గానే తయారైనటువంటి గుజరాత్ నుంచి సన్టెక్ అనే కంపెనీ నుంచి మనం కొన్నాం అనమాట. వీటి కాస్ట్ అంతా కూడా కలిపి మనకి దాదాపు ఒక 6.5 lakhs రూపీస్ మనకి ఖర్చు అయిందండి. ఆ ఒక డ్రైయర్ ఒకటే దాదాపు 4.5 lakhs రూపీస్ డ్రైయర్ కాస్ట్ వచ్చింది. ఇది నేను బ్యాంక్లో లోన్ తీసుకుని మనకి ఈవెన్ ప్రధానమంత్రి దాని ద్వారా మనకి దీనికి సబ్సిడీ కూడా లభిస్తుందండి. ఎవరైనా మనం పెట్టుకోవచ్చు. సో 35% దాకా మనకి సబ్సిడీ వస్తుంది. ఆ విధంగా నేను దీన్ని అరేంజ్ చేశాను. మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ నేను ఎలా ఇక్కడ సేల్స్, ఇక్కడ దీనికి మంచి డిమాండ్ బాగానే ఉంది. అంటే విలేజ్లో అంత లేకపోవచ్చు, కానీ మనకి ఎందుకంటే ఇక్కడ అన్నీ ఫ్రెష్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అలాగే సిటీలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నాకు అక్కడ బాగా సర్కిల్ ఉంది. అక్కడి నుంచి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు, తర్వాత అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చేటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళు అమెరికా ఉన్నప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి 1 kg 2 kgలు అలాగా. అందుకని అగెనెస్ట్ ఆర్డర్ నేను ఏదైనా బల్క్ చేసి ఎక్కువగా పెట్టి మార్కెటింగ్ ఇంకా నేను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, కానీ అలా తయారు చేస్తూ ప్రాసెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చానండి. ఈ మధ్య మనకి కరివేపాకు అనేది ఒక బల్క్గా ఒక ఆయన కరివేపాకు అంటే డ్రైడ్ కరివేపాకు కావాలని వచ్చారన్నమాట. మీరు చేయగలరా అంటే నేను చేస్తానన్నాడు. 100 kg కరివేపాకు శాంపుల్గా మనకి ఇచ్చారు. ఆయనకి దాదాపు టన్స్లో రిక్వైర్మెంట్ ఉంది. సమ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. సో అతను మనకి 100 kg ఇచ్చాడు. 100 kg నేను ఇప్పుడు మీరు చూసారు కదా, దాంట్లో బ్యాగ్స్లో మనం తయారు చేసి దాంట్లో నింపడం జరిగింది. సో అలాగే అగెనెస్ట్గా ఎవరైనా 1 kg 2 kgలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిమ్మకాయలు కూడా సీజనల్గా మనకు ఒకసారి ఒక నిమ్మకాయ 10 రూపాయలు ఉంటుంది, ఒకసారి కేజీ నిమ్మకాయ కేజీ నిమ్మకాయ 10 రూపాయలు. ఇప్పుడు అంత చౌక అయిపోయింది. దాన్ని కూడా మనం పౌడర్ చేసి పిల్లలు ఉన్నటువంటి, అంటే మనం అది 24/7 మన దగ్గర ఆ లెమన్ మన చేతిలో ఉన్నట్టండి. దాన్ని మీరు నీళ్ళలో వేసుకుని నిమ్మకాయ రసం తాగొచ్చు. ఇంకా మీకు దాంట్లో ఏమైనా మజ్జిగ లేకపోతే తేనె అలాంటివి కలుపుకొని అలాగే డిష్. ప్రస్తుతానికైతే బాగా డిమాండ్ ఉన్నటువంటివి అరటికాయ పౌడర్ బాగా డిమాండ్ ఉందండి. తర్వాత మ్యాంగో ఆమ్చూరు అంటారు కదా, దానికి అది ఉంది. అల్లం పౌడర్ ఒకటి ఉంది. ఇంకా తర్వాత గోంగూర, కరివేపాకు పౌడర్ కూడా బాగా అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను రేర్గా మనకి దొరికేటువంటివి పెండలము, కంద, అవి ఇక్కడ మాకు బాగా పండుతాయి. ఓకే, ఆ పెండలాన్ని కూడా నేను పౌడర్ చేశాను. అలాగే బంగాళదుంప పౌడర్ కూడా చేశాను. ఇలాగ మాకు ఇక్కడ ఊర్లో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి బాగా కొంచెం అరటికాయ ఉంటుంది. అరటికాయ మనకు ఒక్కోసారి గెల కూడా చాలా చౌకగా దొరుకుతూ ఉంటుంది. వాళ్ళ నుంచి నేను గెలను అక్కడ కొనేస్తాను. కొని చౌకగా ఉన్నప్పుడు అరటికాయ పౌడర్ చేస్తాను. వాళ్ళకి కొంత ఆ చౌక టైంలో మనం కొనేసినప్పుడు వాళ్ళకి కొంత ఆదాయం వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ టైం చూసుకుని ఆ సీజనల్గా కొనేసి నేను పౌడర్ తయారు చేసి ఇస్తూ ఉన్నాను అనమాట. అలాగే సపోటా మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. సపోటా మీరు నార్మల్గా పండు తిని ఉంటారు, కానీ దాన్ని మీరు కట్ చేసి దాన్ని కొంచెం డ్రై చేసి కాస్త, అంటే ఒక 1 day మీరు కనుక ఎండలో పెట్టి, నీళ్ళలో బాగా ఎక్కువ ఎండలో పెట్టకూడదు, పెట్టి తిన్నప్పుడు మాత్రం దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి.